ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. జగన్ ఏలుబడిలో CID పోలీసు విభాగం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ వచ్చింది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికల మీద భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ముప్పేట దాడి చేస్తూ సర్కారుకు గులాంగిరీ చేసింది. ఈ క్రమంలో CID పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తూ వచ్చిన తీరు చట్టబద్ధ పాలనను నిలువున లోతుకి పాతిపెట్టింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరన్నా పోస్టు పెట్టారో ఇక వారికి మూడిందే. హైడ్రాలాగా తయారైన ఈ CID వేధింపులకు గురైన వారి జాబితా చాలా పొడిగే ఉంటుంది. అన్నిటినీ గుదిగుచ్చటం ఇక్కడ సాధ్యం కాదు, కానీ మచ్చుకు కొన్ని మూడు చూద్దాం. ధరణికోటకు చెందిన TDP కార్యకర్త గార్లపాటి వెంకటేష్ యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటారు. పోస్టులు పెట్టిన నేరానికి అతనిని మంగళగిరిలో ఉంటున్న మరో కార్యకర్త సాంబశివరావును CID పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 6వ తేదీ మఫ్టీలో వచ్చిన పోలీసులు అర్ధరాత్రి గోడ దూకి వెంకటేష్ ఇంట్లో ప్రవేశించారు. తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళారు. లైట్లు పగలగొట్టారు. వీడియో తీస్తున్న ఫోన్ను సీజ్ చేశారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పైన చెప్పిన పనులన్నీ చట్ట ఉల్లంఘనలే. అడిగినా కానీ FIR కాపీ ఇవ్వలేదు. అరెస్టును నిరసించిన TDP కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. పోలీసు మార్కు విచారణ చేసి వెంకటేష్ను తీరిగ్గా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తనను కొట్టారని వెంకటేష్ ఫిర్యాదు చేశారు. అరెస్టు పేరుతో సాగిన ఈ తతంగంపై CID పోలీసులు మెజిస్ట్రేట్ నిలదీశారు. CID పోలీసులను అర్ధరాత్రి గోడ దూకి వెళ్ళి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. CID పోలీసుల దగ్గర జవాబు లేదు. వెంకటేష్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రెండవ నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు నీ కులం ఏంటని అడిగారు. కాపు అని చెప్పగానే కాపు కులం నుంచి వచ్చిన వాడికి TDPతో ఏం పని అని నిలదీశారు. అర్థమైందా? TDP అంటే కమకులం వారికి పరిమితం కావాలనేది ఆ పోలీసు మేధావుల ఆంతర్యం. వైసీపీ నేత విజయసాయిరెడ్డి లాంటి వారి నోటి వెంట ఈ మాట వస్తే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు నోటి వెంట రావటం ఏంటి? PV శ్రీనివాస్ కుమార్ CID పోలీసు విభాగాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో చూడండి. సాంబశివరావు మీద కూడా CID పోలీసులు దండప్రయోగం చేశారు. ఇక్కడ సాక్షి పత్రిక ప్రస్తావన కూడా తప్పనిసరి. సాక్షి మోస్ట్ హెడ్ పైన సత్యమేవ జయితే అని రాసి ఉంది. సత్యానికి ఆ పత్రిక ఎంతగా కట్టుబడుతుంది చూసేందుకు ఈ ఉదంతం మనకు బాగా ఉపకరిస్తుంది. వెంకటేష్ అరెస్టును సాక్షి కవర్ చేసిన తీరు ఆ పత్రిక జర్నలిజానికి అద్దం పడుతుంది. CID ప్రకటన పేరుతో సాక్షి రాసిన వార్తల్లో అసలు వార్తే లేదు. నిందితుడిని రిమాండ్కు పంపడానికి మేజిస్ట్రేట్ నిరాకరించిన మాట కానీ, సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని పోలీసులు ఆదేశించిన మాట కానీ లేదు ఆ వార్తలో. CID అధికారులపై నిరాధార ఆరోపణలు చేసి దర్యాప్తును తప్పుదారి పట్టించడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేసేందుకు నిందితుడు వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ ప్రయత్నించినట్లు బయటపడింది అన్న వాక్యంతో ఆ వార్త ముగిసింది. అసలు వార్త పాఠకులకు తెలపకుండా వార్త రాయటానికి ఎంత చాతుర్యం కావాలి? అది సాక్షి మార్కు జర్నలిజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో పోస్టులు పెట్టినందుకు CID పోలీసులు సత్కారం రుచి చూసిన తర్వాత మరో TDP సోషల్ మీడియా కార్యకర్త బొబ్బూరి వెంగళరావు అతను కూడా CID పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గుంటూరులోని CID కార్యాలయానికి తీసుకెళ్లి అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. MP రఘురామకృష్ణరాజుని కొట్టాం నువ్వెంత అంటూ చిత్రహింసలు పెట్టారని చెబుతూ వెంగళరావు మెజిస్ట్రేట్ ముందు భోరుమన్నాడు. కొట్టిన విషయం చెబితే తన 2 ఏళ్ల కొడుకును చంపుతామంటూ బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశాడు. మరోసారి వీడియోలు చేస్తే చంపేస్తాం, కావాలంటే వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసుకో, గాయాలు లేకుండా కొడతాం, అదే మా టాలెంట్, కొట్టిన సంగతి జడ్జితో చెబితే బెయిల్ రాదు అని వెంగళరావును CID పోలీసులు బెదిరించారట. వెంగళరావును CID కేసులో కోర్టులో హాజరుపరిచినప్పుడు FIRలో సెక్షన్ 386 ఎందుకు చేర్చారని జడ్జి ప్రశ్నించారు. జవాబు లేదు. చంపుతామనో కొడతామనో బెదిరించి డబ్బు గుంజిన నేరానికి ఆ సెక్షన్ వర్తిస్తుంది. దానిని ఎందుకు చేర్చింది తెలుస్తూనే ఉంది. ఈ నేరానికి 7 ఏళ్ల జైలు
జైలు మించిన శిక్ష కాబట్టి 41A కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయవచ్చు. జగన్ పాలనలో విమర్శ నోరు మూసేందుకు పెట్టిన సెక్షన్లో 41A నిబంధన తప్పించుకునేందుకు ఇలా 7 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్లను తగిలించడం పరిపాటిగా మారింది. వెంగళరావు కేసులో జడ్జికి విషయం అర్థం కావడంతో నిందితుడిని రిమాండ్ పంపేందుకు నిరాకరించారు. 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారో లేక షూరిటీ తీసుకుంటారో మీ ఇష్టం అని జడ్జి పోలీసులతో అన్నారు. దానికి వెంగళరావును కోర్టుకు తీసుకొచ్చిన సిఐ శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయాడు. ఏం చేయాలో పాలుపోక వెంగళరావు సాయంత్రం వరకు కోర్టు దగ్గర వేచి చూసి చివరికి ఇంటికి వెళ్ళిపోయాడు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్ర కేసు కూడా ఇలాంటిదే. అతనిని కూడా రాత్రిపూట అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బంగారం స్మగ్లింగ్తో సీఎంఓ అధికారి ఒకరికి సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారనేది అతనిపై అభియోగం. కస్టడీలో సిఐడి పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని నరేంద్ర కూడా మేజిస్ట్రేటుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా మేజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వలేదు, బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ మహిళా నేత గౌతు శిరీషను పలాస నుంచి అమరావతి పిలిపించారు. 7 గంటల పాటు విచారణ చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ సిఐడి అధికారులు ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. మంచినీరు కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఈ కేసులేవి కూడా న్యాయ పరీక్షకు నిలిచేవి కావు. ఆ విషయం సిఐడి పోలీసులకు, వారిని ఉసిగొలుపుతున్న వారికి, యజమానులకు తెలియంది కాదు. ప్రభుత్వంలో ఉన్న వారిని తీవ్రంగా విమర్శించడం, దానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవటం ప్రతిపక్షంలో ఉండగా ఆ యజమానులు చేసిన పనే. ఆ మాటకొస్తే ఆ విద్యలో వారు ఆరితేరిపోయారు. అది ఎంత పదునైన ఆయుధమో ప్రభుత్వ పెద్దలకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ప్రస్తుత ప్రతిపక్షానికి ఆ ఆయుధాన్ని నిరాకరించడం వారి లక్ష్యం. అయినదానికి కానిదానికి కేసులు పెట్టి జైలుకు పంపితే జనం భయపడిపోయి నోరు మూస్తారు కదా. నిరంకుశ పాలకులు అందరూ నడిచే దారే ఇది. 2014లో ఇచ్చిన ఒక తీర్పులో సుప్రీంకోర్టు నిందితుల అరెస్టుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. 7 ఏళ్ల లోపు శిక్ష పడే అభియోగం ఎదుర్కొనే ఏ కేసులో అయినా పోలీసులు ఆటోమేటిక్గా అరెస్ట్ చేయడం కుదరదని సెక్షన్ 41A కింద ముందు నోటీస్ ఇవ్వాలని నిర్ధారించారు. అర్నేష్ కుమార్ తీర్పుగా ప్రసిద్ధమైన ఈ ఆర్డర్ను ఉల్లంఘించిన పోలీసులు శాఖాపరమైన చర్యలే కాకుండా కోర్టు ధిక్కరణ కూడా లోనవుతారు అని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సిఐడికి అవేమీ పట్టవు.